హాయ్ ఫ్రెండ్స్, డిఓఎల్ ఫీడర్ గురించి థియరిటికల్గా తెలుసుకుందాం. డిఓఎల్ ఫీడర్ని మనము డిఓఎల్ స్టార్టర్ అని కూడా అంటాము. అసలు డిఓఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డిఓఎల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్. డైరెక్ట్ ఆన్లైన్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ సప్లై నుంచి మోటార్కి ఒకే సోర్స్ ఉంటుంది. అంటే ఏ విధమైన డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఏముండవు. సపోజ్ ఒక స్టార్ డెల్టా ఫీడర్ కానీ ఏదైనా ఫీడర్ కన్సిడర్ చేసుకుంటే స్టార్ డెల్టా స్టార్ కాంట్రాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, డెల్టా కాంట్రాక్టర్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఒకే కాంట్రాక్టర్. సో మోటార్ అనేది ఆన్ అయితే డైరెక్ట్ లైన్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనము డిఓఎల్ ఫీడర్ అంటాం. ఈ డిఓఎల్ ఫీడర్ని మనం మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే బిలో 5 HP మోటార్స్ వరకే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎందుకు ఇంకా దీనికన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్స్కి ప్రిఫర్ చేయొచ్చు కదా అంటే ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ ప్రిఫర్ చేస్తే మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ మోటార్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో డైరెక్ట్గా లైన్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మోటార్ ఆన్ అయినప్పుడు ఆ లైన్లో ఉన్న వోల్టేజ్ కరెంట్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతాయి అనమాట, డైరెక్ట్ ఒకేసారి మోటార్ ఆన్ అయినప్పుడు. సో అలా ఫ్లక్చుయేషన్ అయినప్పుడు ఆ బస్ బార్లకి ఇంకా ఏవేవైతే కనెక్ట్ అయినాయో అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అయ్యేసి అవి డ్యామేజ్ అవుతాయి. ఈ డిఓఎల్ ఫీడర్ లేదా డిఓఎల్ స్టార్టర్లోన మేజర్గా 2 types ఆఫ్ పవర్ సప్లై ఉంటుందన్నమాట. ఆ 2 types ఆఫ్ పవర్ సప్లై ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి కంట్రోల్ సప్లై. సో ఈ కంట్రోల్ సప్లై అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫర్ ఫీడర్ ఆపరేషన్, ఫీడర్ని ఆన్ ఆఫ్ చేయడానికి మాత్రమే ఈ కంట్రోల్ సప్లై యూజ్ చేస్తామన్నమాట. అంటే మోటార్కి ఈ కంట్రోల్ సప్లైకి ఏ విధమైన రిలేషన్ లేదు. ఓన్లీ ఫీడర్ని ఆన్ ఆఫ్ చేయడానికి, దాని ట్రిప్ ఇండికేషను, ఆన్ ఇండికేషను, ఆఫ్ ఇండికేషను, ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ రన్ అవ్వడానికి మాత్రమే ఈ కంట్రోల్ సప్లై యూజ్ అవుతుందన్నమాట. సో ఈ కంట్రోల్ సప్లై అనేది వోల్టేజ్ ఎంత ఉంటుందంటే సింగిల్ పేస్ ఉంటుంది. సింగిల్ పేస్లో 230 volt అన్న ఉంటుంది, లేదంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో 110 volt ఉంటుంది. ఇది ఎలా 230 volt ఉంటుందా, ఈ 110 volt ఉంటుందా అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మనం ఆ ఫీడర్లో యూజ్ చేసిన కాంటాక్టర్, మెయిన్ కాంటాక్టర్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఆ కాంటాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక స్నైడర్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా 230 voltsకే కాయిల్ డిజైన్ చేస్తారు మెయిన్ కాంటాక్టర్లో. సపోజ్ ఇన్ కేస్ టెలిమెకానిక్ అనే కంపెనీ తీసుకుంటే వాడు కాయిల్ వోల్టేజ్ అనేది 110 voltsకి డిసైడ్ చేస్తారనమాట. సో ఈ 230 ఇవ్వాలా మనం 110 ఇవ్వాలా అనేది మనం కాంట్రాక్టర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఏ కంపెనీ చేస్తుందో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా కాంట్రాక్టర్ ఉంది కదా అనేది డైరెక్ట్ 230 volts ఇవ్వకూడదు. ఫస్ట్ అక్కడ మనం మెన్షన్ చేసింటారు కాంట్రాక్టర్ A1 అనే టెర్మినల్ బ్యాక్ సైడ్ ఇది 230 volts 110 volts అనేది మనం మెన్షన్ చేసిన తర్వాత కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఫస్ట్ సప్లై గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సప్లై, సెకండ్ సప్లై ఏంటుంటుందంటే పవర్ సప్లై. ఈ పవర్ సప్లై అనేది ఫర్ మోటార్ వైండింగ్. అంటే మోటార్లో 3 వైండింగ్స్ ఉంటాయి కదా, ఆ 3 వైండింగ్స్కి 3 phase పవర్ సప్లై అనేది 450 volts 50 Hz అనేది ఈ 3 phase సప్లై అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కంట్రోల్ సప్లైకి పవర్ సప్లైకి ఏ విధమైన రిలేషన్ లేదు. అంటే కంట్రోల్ సప్లై అనేది ఇందాక చెప్పాం కదా ఓన్లీ ఫీడర్ ఆపరేషన్, పవర్ సప్లై అనేది ఓన్లీ ఫర్ మోటార్ వైండింగ్స్కి అనమాట. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ జరిగేది కంట్రోల్ సప్లై, తర్వాత మనకి 3 phase పవర్ సప్లై పర్ఫార్మెన్స్ అనేది ఫీడర్లోనే జరుగుతుంది అనమాట. కంట్రోల్ సప్లై సింగిల్ లైన్ డయాగ్రామ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ టెక్నికల్ ఇంటర్వ్యూస్. నేను లాస్ట్ టైం ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, అక్కడ కూడా ఇది అడిగారు నన్ను. ఇప్పుడు మనము ఈ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో డిఓఎల్ ఫీడర్కి ఇప్పుడు చూద్దాము. సో ఇలాగే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, మనం వేరే మెథడ్స్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, 230 volts ఫస్ట్ సప్లై, 230 volts AC 50 Hz, లేదా ఇందాక మనం చెప్పాం కదా ఆ కాంట్రాక్టర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి వోల్టేజ్, లేదా ఇక్కడ 110 volts AC 50 Hz. సో ఫస్ట్ సప్లై అనేది మనకి ఎంసీబీకి ఇస్తాం అనమాట. ఇప్పుడు ఓన్లీ పేస్ అనేది ఎలా రన్ అవుతుందో పేస్ మాత్రమే ఇండికేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పేస్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. సో పేస్ అనేది ఫస్ట్ మనకి ఎంసీబీ నుంచి ఫేస్ ఇక్కడికి వస్తుంది. థర్మల్ ఓవర్లోడ్ రిలే అన్నాం ఇక్కడ మనం. ఫస్ట్ ఎన్ఓ అనే పాయింట్, ఫస్ట్ ఇక్కడ ఏముంటుందంటే థర్మల్ ఓవర్లోడ్ రిలేలోన ఎన్సీ అనే పాయింట్ ఉంటుంది. నార్మల్గా ఇది ఎన్సీ అవుతుంది. ఎప్పుడైతే ట్రిప్ అవుతుందో ఇది ఏమవుతుందంటే ఎన్ఓ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ కండిషన్, ఇది వచ్చేసి మనకి ట్రిప్ కండిషన్. సో నార్మల్గా ఉన్నప్పుడు పవర్ ఫ్లో అనేది జరుగుతుంది సర్క్యూట్కి. ఎప్పుడైతే ట్రిప్ అవుతుందో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ అవుతుంది, అది ఎన్ఓ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా ఎంసీబీ నుంచి థర్మల్ ఓవర్ రిలేకి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో మనకి ఓవర్లోడ్ రిలే అనేది యూజ్ చేయరు, ఎంపీసీబీ అనేది యూజ్ చేస్తారు. ఎంపీసీబీ పక్కనే హెడ్ అండ్ బ్లాక్ అనే డివైజ్ ఉంటుంది, అది కూడా సేమ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము.
ఎంపీసీబీ అన్న యూజ్ చేయొచ్చు, లేదంటే ఓవర్లోడ్ రిలే అన్న యూజ్ చేయొచ్చు అని చెప్పాము. సో ఇదే ఇక్కడ డిఫరెన్స్. సో ఇక్కడ థర్మల్ ఓవర్లోడ్ రిలే నుంచి నెక్స్ట్ పవర్ సప్లై అనేది ఎన్సీ అనే పాయింట్కి వస్తుంది. సో ఎన్సీ అంటే ఏంటంటే ఆఫ్ బటన్ లేదా స్టాప్ పుష్ బటన్. సో ఎన్సీ అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఇది క్లోజ్లో ఉంటుంది అనమాట. ఎన్సీ అంటే నార్మల్ క్లోజ్. స్టాప్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఎన్ఓ అవుతుంది, కాబట్టి దీన్ని స్టాప్ పుష్ బటన్ అంటాము. ఎన్సీ నుంచి మనకి ఏమొస్తుంది, ఎన్ఓ పాయింట్కి వస్తుంది. ఎన్ఓ పాయింట్ అంటే నార్మల్ ఓపెన్. దీన్ని మనం ఏమి ఆన్ పుష్ బటన్ లేదంటే స్టార్ట్ పుష్ బటన్ అనొచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంటుంది, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎన్ఓ తర్వాత డైరెక్ట్గా కాంటాక్టర్కి వస్తుంది. ఇక్కడ ఒక లాజిక్ పాయింట్, ఇంటర్వ్యూలో మెయిన్ అడిగే పాయింట్ ఇక్కడ ఏమీ ఉండదు. ఫస్ట్ ఏమంటాం, మనం ఏం చెప్తామంటే ఎంసీబీ అని చెప్తాం, తర్వాత థర్మల్ ఓవర్ ఎన్ఓ బటన్ నుంచి డైరెక్ట్గా కాంటాక్టర్ A1 అనే టెర్మినల్కి పవర్ ఫ్లో అవుతుంది పేస్. ఇక్కడ ఏమి ఉండదు, అంత సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ ఎంసీబీ, థర్మల్ ఓవర్ రిలే, ఎన్సీ, ఎన్ఓ, కాంటాక్టర్. ఇక్కడ ఏమీ లేదు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఎన్సీ అవుట్పుట్ నుంచి మనకి A1 కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, ఎన్సీ అవుట్పుట్ నుంచి ఈ పాయింట్ ఏంటంటే ఎన్ఓ పాయింట్. ఈ ఎన్ఓ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే పవర్ కాంటాక్టర్లోనైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం యాక్సిలరీ కాంటాక్టర్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్సీ అవుట్పుట్ నుంచి డైరెక్ట్గా ఎన్ఓ ఇన్పుట్, తర్వాత ఎన్ఓ అవుట్పుట్ నుంచి డైరెక్ట్గా A1కి ఇస్తాం. ఎందుకు ఇస్తాం ఇక్కడ, ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది లేకున్నప్పుడు మనం ఆన్ చేయాలని ట్రై చేస్తాం. ఇప్పుడు ఆన్ చేసినప్పుడు ఈ బటన్ ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఎన్సీ అవుతుంది. వదిలినప్పుడు మరి ఆటోమేటిక్గా అది ఎన్ఓకి వెళ్తుంది. సో మనం ఎంతసేపు అయితే ప్రెస్ చేస్తామో అంతసేపు మాత్రమే కాంటాక్టర్ ఆన్ అవుతుంది. మనం వదిలితేగిన ఇది ఆటోమేటిక్ బటన్ బ్యాక్ పోతుంది, కాబట్టి ఏమవుతుంది, సర్క్యూట్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కాంటాక్టర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ సప్లై ఒకటి ఎన్ఓ పాయింట్కి రెడీగా పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనం ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఇది ఎన్సీ అవుతుంది కదా, అప్పుడు మనకి ఈ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనకి అంటే ఇది మనం ఓపెన్ చేసినా కూడా ఆల్వేస్ దీని నుంచి పవర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కాంటాక్టర్ అనేది మనకి ఆన్లోనే ఉంటుంది. అంటే ఇది లేకపోతే మనకి ఈ కాంటాక్టర్ అనేది మనం ఎంతసేపు అయితే ప్రెస్ చేస్తామో అంతసేపు మాత్రమే ఆన్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే వదులుతామో మరి అప్పుడు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో అంటే హోల్డింగ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారని చెప్పాలి. ఇది మెయిన్ కాంటాక్టర్లోనే ఇచ్చుకోవచ్చు, లేదంటే పవర్ కాంటాక్టర్లో ఉన్న ఎన్ఓ పాయింట్ కానీ ఇచ్చుకోవచ్చు. డిఓఎల్ ఫీడర్లోన పవర్ సప్లై డయాగ్రామ్. పవర్ సప్లై అనేది పవర్ ఫ్లో మోటార్కి ఎలా ఫ్లో అవుతుందో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూద్దాం. ఎవరైనా అడిగితే మనం ఇదే డ్రా చేయాలి పవర్ ఫ్లో డయాగ్రామ్ అంటే. ఫస్ట్ వచ్చేసి 3 ఫేస్ మనకి బస్ బార్స్ ఉంటాయి. దాని నుంచి 3RYB అనేది ట్యాపింగ్ చేసుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫీడర్లోన, అంటే డిఓఎల్ ఫీడర్లో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది 3 ఫేస్ అంటే ఒక ఎంపీసీబీకి వెళ్తుంది అనమాట. ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. ఇప్పుడు ఎంపీసీబీ యూజ్ చేస్తున్నారు లేటెస్ట్గా. ఒక 10 years బ్యాక్ అయితే మనకి ఎస్ఎఫ్యూ యూజ్ చేసేవాళ్ళు. ఎస్ఎఫ్యూ అంటే స్విచ్ ఫ్యూజ్ యూనిట్, అంటే ఎంపీసీబీ ప్లేస్లో ఫ్యూజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి దాన్ని రీప్లేస్ చేసుకొని ఎంపీసీబీ యూజ్ చేసాం. ఎందుకంటే ఫ్యూజ్ పోయినప్పుడు మళ్ళీ మనం అక్కడ పోవాలా, మెయిన్ సప్లై ఆఫ్ చేసుకోవాలా, ఫ్యూజెస్ కరెక్ట్ రేటింగ్ ఉన్న ఫ్యూజెస్ చూస్ చేసుకొని దాన్ని తీసి మళ్ళీ పెట్టడానికి డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం లేటెస్ట్గా యూజ్ చేసి ఉండేది ఎంపీసీబీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎంపీసీబీ నుంచి ఓవర్లోడ్ రిలే యూజ్ చేస్తాం. లేదంటే ఇక్కడ మనం చెప్పాం ఎంపీసీబీ యూజ్ చేస్తే ఓవర్లోడ్ రిలే యూజ్ చేసే అవసరం లేదు. ఒకవేళ యూజ్ చేస్తే అడిషనల్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మెన్షన్ చేయండి, 2 మెన్షన్ చేసినా ప్రాబ్లం లేదు. ఎంపీసీబీ, ఓవర్లోడ్ రిలే నుంచి నెక్స్ట్ డైరెక్ట్గా పవర్ కాంటాక్టర్ నుంచి డైరెక్ట్గా మోటార్. డిఓఎల్ ఫీడర్ లేదా స్టార్టర్. మోటార్ ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ లైన్. ఇందాక చెప్పాం కదా, మోటార్ అనేది డైరెక్ట్గా లైన్కి కనెక్ట్ అవుతుంది బై యూజింగ్ 1 కాంటాక్టర్. ఓన్లీ ఒకే ఒక కాంటాక్టర్ యూజ్ చేసుకొని మోటార్ కనెక్ట్ అయింది. విత్ నో స్టార్టింగ్ సర్క్యూట్ లోయర్ ది హై స్టార్టింగ్ కరెంట్. అంటే స్టార్టింగ్ కరెంట్ హై వస్తుంది కదా, దాన్ని లో చేయడానికి ఏ విధమైన కాంటాక్టర్ కానీ ఏ విధమైన డివైజ్ని కానీ ఇక్కడ యూజ్ చేయడం జరగలేదు. ఇన్ కేస్ స్టార్ డెల్టా ఫీడర్లోనైతే స్టార్ అనే కాంటాక్టర్ ఒకటి ఉంటుంది, డెల్టా అనే కాంటాక్టర్ ఒకటి ఉంటుంది. సో స్టార్టింగ్లో స్టార్ ఆన్ అవుతుంది. స్టార్ ఆన్ అయిన తర్వాత స్టార్లో ఏమవుతుందంటే టు స్టార్ట్ ది మోటార్ లో వోల్టేజ్తో స్టార్టర్ ఆన్ అవుతుంది.
లో వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ కూడా లోనే ఉంటుంది. ఇన్ కేస్ డెల్టాలో అని అయితే టు స్టార్ట్ ది మోటార్ హై వోల్టేజ్. సో ఇక్కడ డెల్టాలో అయితే హై వోల్టేజ్, స్టార్లో అని అయితే లో వోల్టేజ్. ఇక్కడ మనకి ఒకే కాంటాక్టరే ఉంది. ఆన్ అయితే ఓన్లీ హై కరెంట్ హై వోల్టేజ్తోనే ఆన్ అవుతుంది అనమాట. ఈ డివైల్ ఫీడర్ని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఇందాక చెప్పాం కదా, స్మాల్ మోటార్స్ అంటే 5 HP మోటార్స్లోపు యూజ్ చేసుకుంటే బెటర్. ఆ స్మాల్ మోటార్స్ అంటే స్మాల్ వాటర్ పంప్స్, కన్వేయర్ బెల్ట్స్, ఫ్యాన్స్, కంప్రెజర్స్, ఇలా స్మాల్ కెపాసిటీ ఉన్న మోటార్స్కి మనము డివైల్ ఫీడర్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.